ఈ మారుమూల ప్రాంతమైన ఈ కిన్నెరసాని ప్రాంతంలో ఇది 3వ రోజు బెల్లనాయక్ అన్న ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది ఆదివాసుల్ని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ఒక వెపన్లా తయారు చేసే దాంట్లో భాగంగా ఆదివాసులకున్న రైట్స్ ని మరొకసారి గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఆనాడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇప్పటికీ కొన్ని దశాబ్దాలు అయినా మన మధ్య నుంచి తన దూరం వెళ్ళినా ఈ రోజు ఇందిరాగాంధీ గారి పేరు చెప్పడంతోనే మనలో వైబ్రేషన్ మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆదివాసులంటేనే శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇలా కాంగ్రెస్ పార్టీ ఆదివాసులతో పూర్తిగా మెర్జ్ అయి ఉన్న పార్టీ. ఈ పార్టీ మొదటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆదివాసులకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందులో ఒక విషయం ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఎకరాలని పేదవాళ్ళకి, అందుట్లో ముఖ్యంగా ఆదివాసులకి, గిరిజనులకి అసైన్డ్ భూములు ఇచ్చిన చరిత్ర మన ఇందిరమ్మ ప్రభుత్వంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు చేశారు. అంటే చాలా మంది ప్రధానమంత్రులు వచ్చారు, చాలా మంది వచ్చారు, పోతున్నారు, షో చేస్తున్నారు. చేసిన ఈనాటికి ఏ మారుమూల గ్రామానికి పోయినా ఇందిరమ్మ పేరు చెప్తే ఆ గ్రామంలోనే కాదు ఆ ప్రాంతంలో కూడా ఆ వైబ్రేషన్స్ స్పష్టంగా మనకి కనిపిస్తాయి. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది 5వ సమావేశం అని చెప్తున్నారు పెద్దలు. ఇంకా 5 కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అంటున్నారు. చాలా సంతోషం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉన్నది, ఉండబోతుంది అంటే దానికి మీ అందరి సహాయ సహకారాలు, మీ దండలు అని మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత రిమోట్ ఏరియాలో ఏదో పబ్లిసిటీ కోసం కాకుండా, ఏదో పొలిటికల్ అవసరాల కోసం కాకుండా ఆదివాసులకి నిజంగా ఒక అవేర్నెస్ పెంచడం కోసం, వారికి ఉన్న హక్కుల్ని మరొక్కసారి గుర్తు చేయడం కోసం, వారిలో చైతన్యాన్ని తీసుకురావడం కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆ శాఖ చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, పిసిసి అధ్యక్షులతో పాటు మీనాక్షి నటరాజన్ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.